వెల్కమ్ టు మై ఛానల్. కమ్యూనిజం అంటే ఏమిటనేటువంటి ప్రశ్నను తరచుగా కొందరు మిత్రులు అడుగుతూ ఉన్నారు. కమ్యూనిజం అనే పదానికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి, కమ్యూనిజం ఒక సామాజిక వ్యవస్థ లేదా ఒక సమాజం, ఆ అర్థంలో వాడవచ్చు. రెండవది, కమ్యూనిజం ఒక సిద్ధాంతం, శాస్త్రీయ సిద్ధాంతం, సామాజిక శాస్త్రాల సమాహారం. మూడవది, కమ్యూనిజం ప్రపంచ కార్మిక వర్గ ఉద్యమం. ఈ 3 అర్థాల్లో కూడా మనం కమ్యూనిజాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే దాన్ని మనం సమగ్రంగా అవగాహన చేసుకున్నట్లు. ఒకటి, కమ్యూనిజం అంటే సామాజిక అర్థంలో ఏమిటి? కమ్యూనిజం అనేది వ్యక్తిగత ఆస్తి లేని సమాజం. మానవ జీవితావసరాలను ఉత్పత్తి చేసేటువంటి భూములు, మిల్లులు, గనులు, ఫ్యాక్టరీలు, ఈ సమస్త సంపదల పైన వ్యక్తిగత యాజమాన్యాన్ని రద్దు చేసి సమిష్టి యాజమాన్యం కలిగినటువంటి సమాజాన్ని కమ్యూనిస్టు సమాజం అని అంటారు. అయితే కేవలం ఇది ఒక్కటే దాని గీట్రాయి కాదు. అలాంటి సమాజంలో సమిష్టి శ్రమలో భాగంగా సామాజిక ఉత్పత్తిలో వ్యక్తి పాలు పంచుకుంటూ సమిష్టి శ్రమ ఫలితమైనటువంటి ఉత్పత్తిలో తన వంతు భాగాన్ని, తనకు అవసరమైనటువంటి భాగాన్ని తాను పొందుతూ ఉండడం. సమిష్టి శ్రమ అపారమైనటువంటి సంపదను సృష్టిస్తుంది. కాబట్టి వ్యక్తి తనకు అవసరమైనటువంటి వాటా కొరకు ఇతరుల వాటా పైన దాడి చేయవలసినటువంటి అవసరం ఉండదు. గాలి ఎంత విరివిగా మనకు లభ్యమవుతుందో ఆ విధంగా మానవ జీవితావసరాలకు అవసరమైనటువంటి వస్తువులు కూడా ఆ విధంగా లభ్యమయ్యేటువంటి వ్యవస్థలో తన అవసరాల కొరకు ఇతరుల అవసరాలపైన, ఇతరుల ప్రయోజనాలపైన దాడి చేయవలసినటువంటి అవసరం వ్యక్తికి ఉండదు. ఆ కారణంగా అక్కడ వ్యక్తుల మధ్య, సమాజ సభ్యుల మధ్య సహకారం అనేది ప్రధానంగా ఉంటుంది. సహకార ఉత్పత్తి అక్కడ ప్రధానంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమాజంలో సొంత ఆస్తి అనేది లేకపోవడం వల్ల ఆస్తికి సంబంధించినటువంటి సమస్యలపైన వ్యక్తుల మధ్య పోటీ ఉండదు. ఈ పోటీని నివారించి ఆ స్థానంలో సహకార పద్ధతిలో ఉత్పత్తి కార్యకలాపాలన్నీ కొనసాగుతూ ఉండడం వల్ల ఉత్పత్తి ఫలితాలపైన సమిష్టి యాజమాన్యము, సమిష్టిగా అనుభవించడము అనేటువంటిది ఒక హక్కుగా, ఒక అలవాటుగా అక్కడ కొనసాగుతుంది. అది సాంప్రదాయంలో ఒక భాగంగా స్థిరపడుతుంది. కాబట్టి వ్యక్తులు తమ సొంత ప్రయోజనాల కొరకు పరస్పరం సంఘర్షించుకునేటువంటి అవసరం ఉండదు. ప్రస్తుత సమాజంలో వివిధ రూపాల్లో ధనిక, పేద అనేటువంటి తేడాలు ఏర్పడడానికి కారణం సామాజిక ఉత్పత్తి సాధనాలపైన వ్యక్తిగత యాజమాన్యం ఉండడమే. ఈ సామాజిక ఉత్పత్తి సాధనాలపైన గుప్పెడి మంది పెట్టుబడిదారుల యాజమాన్యం ఉండి లాభం కొరకు ఉత్పత్తి చేసేటువంటి ఈ సమాజంలో ఆ సంపదలకు సృష్టికర్తలైనటువంటి కోటాను కోట్ల శ్రమజీవులకు కేవలం వారి వేతనాలు తప్ప సంపదలపైన ఎలాంటి యాజమాన్యము ఉండదు. ఆ కారణంగా ఈ వేతన జీవులు వివిధ రూపాల్లో అనేక రకాల దోపిడీలకు, వివక్షతలకు గురవుతూ నిత్యము దరిద్రాన్ని అనుభవించేటువంటి స్థితిలో ఉంటారు. ఈ స్థితిని కమ్యూనిజం రద్దు చేస్తుంది. వర్గాలు లేనటువంటి, వర్గ సంఘర్షణ లేనటువంటి సమాజాన్ని వ్యక్తిగత ఆస్తిపై పెట్టుబడిదారి యాజమాన్యాన్ని రద్దు చేసి సమిష్టి యాజమాన్యాన్ని నెలకొల్పడం ద్వారా అది స్థాపిస్తుంది. ఈ విధంగా సొంత ఆస్తి ఉత్పత్తి సాధనాలపైన సమిష్టి యాజమాన్యాన్ని నెలకొల్పినటువంటి సమాజాన్నే మనం కమ్యూనిస్ట్ సమాజం అని అంటాం. ఈ కారణంగా ఈ సమాజంలో ఒక వర్గం మరొక వర్గాన్ని అణచివేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది రద్దవుతుంది. అందువల్ల ఈ రోజు ఉన్నటువంటి అణచివేతకు సంబంధించినటువంటి చట్టాలు, వాటిని అమలు జరిపేటువంటి పోలీస్ యంత్రాంగము, న్యాయ వ్యవస్థ, ఇలాంటి వ్యవస్థల యొక్క అవసరం తీరిపోతుంది. బలప్రయోగం యొక్క అవసరం తీరిపోతుంది. ఈ కారణంగా
బలప్రయోగ సాధ్యమైనటువంటి రాజ్యము ఈ సమాజంలో రద్దవుతుంది. ఇలాంటి వ్యక్తిగత ఆస్తి లేని సమాజము, పోటీ లేని సమాజము, సమిష్టి ప్రయోజనాల కొరకు ఉత్పత్తి చేసేటువంటి సమాజము, మరొక వైపు వర్గాలను రద్దు చేసేటువంటి ఈ సామాజిక విధానాన్నే మనం కమ్యూనిజం అని అంటాము. అలాంటి సమాజాన్ని కమ్యూనిస్టు సమాజం అని పిలుస్తాం.